ఈ క్వశ్చన్ 2018లో తెలంగాణలో ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. అంతేకాదు ఎస్ఎస్సి సిజిఎల్లో మోస్ట్ రిపీటెడ్ మోడల్ ఇది, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక్కసారి వీడియో పాస్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏం లేదండి, ఇక్కడ వస్తువును కొనడం, అమ్మడం, లాభం తీసుకోవడం అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే, ఇఫ్ ఒకవేళ అమ్మిన ధరకే కాకుండా, అమ్మినం లాభం తీసుకుని అయిపోయింది, ఆ ధరకు కాకుండా ఒక 20% తగ్గించి 80% ధరకు కనుక, అమ్మిన ధరలో 80% ధరకు కనుక అమ్మితే మనకు 8% లాస్ వచ్చేది అని హింట్ ఇచ్చి, మరి ఒరిజినల్గా అమ్మిన ధరకే అమ్మితే వచ్చిన లాభ శాతం ఎంత, ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, ఏం లేదు. ఎస్పీలో వచ్చిన మార్పు సిపికి, దానికి అనుగుణంగా సిపిలో ఎలా మారుతుందో చూస్తాం మనం. ఫస్ట్ ఎస్పీని మనం 80%కి మారిస్తే సిపి ఏమైందండి, 92% అయింది. ఎలా చెప్పినాం, 8% లాస్ అంటే కొన్నదానికంటే 8% లాస్ అంటే కొన్న దాంట్లో 90% కదా, 92% కదా, అదన్నమాట విషయం. మరి ఒరిజినల్ ఎస్పీ అంటే ఎస్పీలో ఎలాంటి మార్పు లేదు అంటే 100% అలాగే తీసుకుంటే ఏమొస్తుంది, ఇది మన క్వశ్చన్. సో 24 జార్ 25 జార్ 4 ఇంటూ 23 వేస్తే మనకు 92% వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తే ఇంటూ 23, 5 ఇంటూ 5 పార్ట్స్, 4 పార్ట్స్ 92% అయితే 5 పార్ట్స్ ఎంత, 115%. ఇది సిపిలో 115% అంటే దాని అర్థం ఏంటండి, 15% ప్రాఫిట్. ఇది మన ఆన్సర్. థ్యాంక్ యూ. జై హింద్.